ప్రైవేట్ స్కూళ్లపై ఆన్లైన్ ఫిర్యాదులు PCMS పోర్టల్లో ప్రారంభం. పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం. ఇప్పుడు ఈ పోర్టల్ పెట్టడం వల్ల దోపిడీ ఆగుతుంది, ఫీజుల నియంత్రణ జరుగుతుంది. ఒక పక్క వాళ్ళు ఎంత పడితే అంత దోస్తున్నారయ్యా అని చెప్పి విద్యార్థి సంఘాలు, మీడియా మిత్రులు అందరూ పెడుతుంటే కూడా వాళ్ళకు ఏమాత్రం కొంచెం కూడా ఇంటికి కూడా జరుగుతలేదు. కానీ ఇప్పుడు దీంట్లో రిజిస్టర్ చేస్తే MEOలు DEOలు కలెక్టర్లు పోయి ఆ స్కూళ్ళను సీజ్ చేస్తారు. అంతేనా? ఎందుకు పెడతారో ఏమో, పనిలేని మంగళూరు పిలుతారు ఊరినట్టు. ప్రైవేటు పై ఫిర్యాదులకు CMS ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించిన పాఠశాల విద్యాశాఖ. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల తీరుపై ఫిర్యాదులు చేసేందుకు ఆన్లైన్ పోర్టల్ ప్రారంభమైంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులపై దాడులు, ఫీజుల వేధింపులు తదితర ఘటనలను పరిగణలోకి తీసుకున్న పాఠశాల విద్యాశాఖ ఆయా స్కూళ్లపై ఫిర్యాదులు చేసేందుకు అవకాశం కల్పించాలని భావించింది. అందుకు ఫిర్యాదులను సులభంగా, పారదర్శకంగా నమోదు చేయడం, వాటి స్టేటస్ను పర్యవేక్షించడం కోసం ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ PSCMS పేరుతో ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఫిర్యాదుదారులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లోని ఆన్లైన్ సర్వీస్ విభాగానికి వెళ్ళి PSCMS పోర్టల్ను యాక్సెస్ చేసుకోవచ్చు. తమ మొబైల్ నెంబర్కు వచ్చే OTP ద్వారా సులభంగా లాగిన్ కావచ్చు. పోర్టల్లో నమోదు చేసిన ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవడానికి ప్రత్యేక ట్రాకింగ్ మెకానిజం ఉంది. మొబైల్ నెంబర్ లేదా గ్రేవెన్స్ ID ఉపయోగించి తమ ఫిర్యాదు అధికారులకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఫిర్యాదు నమోదు చేసేందుకు చూడండి ఒకటి ఇచ్చారు. https://school.edu.telangana.gov.in లేదా PSCMS-U అనే వెబ్సైట్లో పోయి మీరు కంప్లైంట్ రేజ్ చేయవచ్చు. ఈ సైట్ ద్వారా ఈ వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదుదారుడు తమ ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి ఖచ్చితమైన ఆధారాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ కోరింది. తద్వారా అధికారులు సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. ఒకవేళ మిమ్మల్ని ఫీజులు బాగా అడుగుతున్నా కానీ, మీ దగ్గర ఫీజు ఎక్కువ తీసుకున్నా కానీ మీకు సంబంధించిన రిసిప్ట్లు ఉంటాయి కదా, ఆ రిసిప్ట్లను ఇందులో అప్లోడ్ చేయన్నట. అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా పోయి ఆ ప్రైవేట్ స్కూల్ మీద యాక్షన్ తీసుకుంటారట. మరి ఈ పోర్టల్ పెట్టినప్పటి నుంచి ఎంతమంది స్కూళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు, ఎన్ని పోర్టల్ లాగిన్స్ వచ్చినాయి, ఎంతమందికి కంప్లైంట్ చేశారు, దాని మీద కూడా ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. సరే, చిన్నగా స్కూళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు కదా, పెద్ద స్కూళ్ళు, ఇంకా మల్లారెడ్డి యూనివర్సిటీలు ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటారా? తీసుకోరు. ఏంటంటే అట్లా పెడతారు అంతే, అది ఆన్నే ఉంటుంది. మనం ఎన్ని కంప్లైంట్ చేయి, కంప్లైంట్ కానే ఉంటుంది, లాస్ట్కు రిజెక్ట్ అయ్యి కనబడుతుంది అంతే. అది ముందుకు పోదు, ఆన్లైన్లోనే ఉంటుంది కంప్లైంట్, అది ముఖం మీదకి పోదు. అది ఇటువంటి ఎన్ని పోర్టల్ పెట్టినా, మీరు ఎన్ని వెబ్సైట్లు తీసుకొచ్చినా, ఎంతమంది అధికారులను మీరు పెట్టినా అక్కడ మీరు మార్చలేరు, స్కూళ్ళను సీజ్ చేయలేరు. ప్రత్యేక ఒక జీవో తీసుకొస్తే తప్ప ఈ ఫీజుల నియంత్రణ జరుగుతుంది. కేరళలో ఒక జీవో వచ్చింది, అదేవిధంగా తమిళనాడులో కూడా విజయ్ తలపతి కూడా ఒక జీవో పట్టుకొచ్చిండు, ఒక ఫిక్స్డ్ రేట్ తీసుకొచ్చిండు. కాబట్టి ఆ ఫిక్స్డ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జీవోలో పొందుపరిచి జీవోని రిలీజ్ చేస్తే పాఠశాల యాజమాన్యం దాని మీద ఫాలో అవ్వాలని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ పాస్ అవుతుంది తప్ప వీళ్ళు మారరు. మళ్ళా ఆ జీవోలో ఉన్న ఫీజుల కంటే ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ పాస్ అవుతుంది తప్ప వీళ్ళు ఆగరు. ఈ పోర్టల్ ద్వారా నాకు తెలిసి కనీసం ఒక 1% కూడా ఏం న్యాయం జరగదు పేరెంట్స్కి. కంప్లైంట్ రూపంలో ఉంటుంది, లాస్ట్కు రిజల్ట్ అవుతుంది అంతే. ఇప్పుడు డైరెక్ట్గా MEOలు DEOలు పోయి అక్కడ వెరిఫికేషన్ చేస్తేనే తప్ప ఏం రెస్పాండ్ ఉండలేదంటే ఈ ఆన్లైన్లో పెట్టిన దాన్ని ఎవరు తెగుతాడు, ఎవరు చూస్తారు, దాన్ని ఏడికి పంపిస్తారు. పోనీ దీనిలో రిజిస్టర్ చేసినాం, ఎన్ని రోజులకు జరుగుతుంది అది వివరణ, ఎన్ని రోజులకు యాక్షన్ తీసుకుంటారు. ఇది ఆన్లైన్లో పోయి కలెక్టర్ నుంచి DEOకి వచ్చి, DEO నుంచి MEOకి వచ్చి, MEO నుంచి వీళ్ళకి నోటీసులు, అంతే. నోటీస్ వరకే పరిమితం అవుతుంది, సీజ్ చేయడాలు ఇదంతా ఏమి ఉండదు. పేరుకే ఈ సైట్లు తప్ప వీటి వల్ల పేరెంట్స్కి ఎటువంటి లాభం జరగదు, ఫీజు నియంత్రణ జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళే, స్కూలు వాళ్ళే, జీవో ఇచ్చేది వాళ్ళే, సైట్లు పెట్టేది వాళ్ళే, అన్నీ చేసేది వాళ్ళే, ఇవన్నీ చేసింది వాళ్ళే. కాబట్టి వాళ్ళ స్కూళ్ళ మీద వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకి ఏం పని?
పేరు కార్డులో పెడతారు అంతే. ప్రైవేట్ స్కూళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక జీవో, ప్రైవేట్ స్కూళ్ళ మీద మేము కంప్లైంట్ రేజ్ చేయడానికి ఒక సైటు, పెద్ద పెద్ద నారాయణ, శ్రీ చైతన్య ఇటువంటి స్కూళ్ళ మీద ఈ ఈ కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకుంటారా? ఏ అధికారాన్ని పోయి అక్కడ నిలబడతాడా? గేటు దాటక ముందే ఫోన్ వస్తుంది. ఆ గేటు బూటుకాలు అవతల పడక ముందే ఫోన్ వస్తుంది, ఇటు నుంచి ఇటే మళ్ళీ అట్లేదు. ఎన్ని సైట్లు తెచ్చినా ఎన్ని జీవోలు తెచ్చినా పేరెంట్స్ దగ్గర ప్రైవేటు దోపిడీ ఆగది, విచ్చలవిడిగా దోపిడీ చేస్తూనే ఉంటాడు. అంతే. ప్రభుత్వం మారి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ దోపిడీ ఆగది.